నమస్తే, సంగీత కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వినాయక చవితి స్పెషల్ తడకల పాశము. ఇది మా ఇంట్లో మేము ఎప్పుడు ఇలానే చేసుకుంటాము. ఈ తడకలు విరిగిపోకుండా, మరీ గట్టిగా కాకుండా, మరీ పల్సగా కాకుండా అన్నీ ఒకే కప్పు కొలతతో మనం చేసుకుంటే ఎప్పుడు చేసినా కూడా ఒకే విధంగా వస్తుంది. ఇప్పుడు మనము ఈ తాడకల పాశం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను. దీంట్లోకి ఒక కప్పు నిండా బెల్లం తురుము తీసుకోవాలి. అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత బెల్లం నీళ్ళు ఇలా ఉన్నాయి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు నేను ఈ కప్పుతో చూపిస్తున్నాను. మీకు ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే ఇంకా కొంచెం పెద్ద కప్పు తీసుకొని చేసుకోండి. ఒక కప్పు నిండా గోధుమ పిండి తీసుకున్నాను. దీంట్లోకి కొన్ని ఈ బెల్లం నీళ్ళు పోసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మనం చపాతీకి కలుపుకుంటాం కదా, అలా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ బెల్లం నీళ్ళు ఎన్ని పడతాయో అన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇంత సాఫ్ట్గా నేను ఈ పిండి ముద్దని కలుపుకున్నాను. నేను తీసుకున్న ఇంత పిండికి 3-4 తినే అంత తాడకల పాశం తయారవుతుంది. ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇలా నేను రొట్టెల పీట తీసుకొని దీనిపైన తాడకలు తాల్చుకోవడానికి ఈ రొట్టెల పీట తీసుకున్నాను. కొంచెం పిండి తీసుకొని కొద్దిగా చేతులకి పొడిపిండి రాసుకొని ఇలా తాడకలు తాల్చుకుంటున్నాను. చూడండి, ఇలా రెండు చేస్తే తొందరగా అవుతాయని నేను ఇలా 2 తాడకలు ఒకటేసారి తాల్చుకుంటున్నాను. చూడండి, ఇలాగే నేను మిగతావన్నీ కూడా చేసి పెట్టుకుంటాను. మధ్యలో ఇలా కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఉండాలి. ఒకదానికొకటి తాడకలు అనేవి అంటుకోకుండా ఉంటాయి. కొద్దిగా పిండి మిగిల్చుకున్న తర్వాత లాస్ట్కి మేమైతే ఇలా ఉండ్రాళ్ళు చేసుకుంటాము. తాడకలతో పాటు ఇలా 5-6 ఉండ్రాళ్ళు చేసి దాంట్లోనే వేసేసుకుంటాం అన్నమాట. చూడండి, ఇలా అన్నీ తయారైన తర్వాత ఒకసారి ఈ పొడిపిండి ఈ తాడకలకు అన్నిటికీ పట్టుకునేటట్టుగా కలుపుకుంటున్నాను. ఇలా అయితే ఒక్కొక్కటిగా సపరేట్గా ఉంటాయి అంటుకోకుండా. వీటిని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న బౌల్ తీసుకొని దీంట్లోకి 1/2 కప్పు గోధుమ పిండి తీసుకొని 1/2 కప్పు వరకు నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనము ఒక కప్పు నిండా పిండి తీసుకొని తాడకలు చేసుకున్నాం కదా, దాంట్లో 4వ వంతు పిండి తీసుకొని ఇలా మనం కలిపి పెట్టుకోవాలన్నమాట. అంటే నేను ఒక కప్పు పిండి తాడకలు చేసుకుంటే 1/2 కప్పు పిండి ఇలా లిక్విడ్ లాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనము గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. అడుగు అనేది మందంగా ఉండాలి. అప్పుడే మనకు తాడకల పాశం మాడిపోకుండా ఉంటుంది. గిన్నె కొంచెం వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి కరిగిన తర్వాత నేను కట్ చేసుకున్న 1/2 కప్పు కాజు ఇంకా బాదాం ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఇవి బాగా వేగిపోయాయి. కొన్ని కాజు బాదాం ముక్కలు తీసి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను పైన మనము డెకరేట్ చేసుకోవడానికి. దీంట్లోకి ఇప్పుడు 2 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు తీసుకొని అవి ఇలా మరుగుతూ ఉండగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాడకలని ఇలా నెమ్మదిగా వేసేసుకోవాలి విరగకుండా. అన్ని తాడకలు దీంట్లో వేసేసుకున్న తర్వాత గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి 3-4 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అప్పుడు మనకు తాడకలు విరగకుండా బాగా వస్తాయి. మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. మనము గంట పెట్టి కలిపితే ఈ తాడకలు అనేది విరిగిపోతాయి. కాబట్టి ఈ తాడకలు కొంచెం గట్టిపడే అంతవరకు మనం గంట పెట్టి కలపకుండా ఇలా మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లో 4 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఈ మనం వేసుకున్న తాడకలు
మన సైజులో డబల్ అవుతాయి. చూడండి ఇలాగా. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని దీంట్లోకి పోసేసుకోవాలి. అలాగే ఆ గిన్నెలోకి ఇంకా నేను అరకప్పు నీళ్ళు పోసుకొని ఈ పాయసంలోకి పోసేసుకుంటున్నాను. తాడకల పాయసం రెసిపీ మొత్తం చేసుకోవడానికి నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నానో అదే కప్పుతో 4 కప్పుల వరకు నీళ్లు వాడాను. చూడండి, బెల్లం నీళ్ళు పోసిన తర్వాత గంట పెట్టి ఒకసారి కలుపుకొని 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుము వేసేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు గసగసాలు కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఒక పొంగు రానివ్వాలి. చూడండి, ఇలా బాగా మరుగుతూ పైకి పొంగులాగా వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమం ఉంది కదా, అది పోసేసుకోవాలి. ఈ పిండి మిశ్రమం పోసిన తర్వాత గరిటె పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకు ఉండలు కట్టకుండా ఉంటుంది. దీన్ని ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా పెద్ద పెద్ద బబుల్స్ వస్తున్నాయి అన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, 1/2 టీ స్పూన్ వరకు ఇలైచీ పౌడర్ వేసుకొని ఒకసారి అడగంటకుండా లోపటి వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, వినాయక చవితి స్పెషల్ తాడకల పాశము రెడీ అయిపోయింది. ఈసారి మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.